మకర రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 31 ఆగస్టు 2025 ఆదివారం నుంచి 6 సెప్టెంబర్ 2025 శనివారం వరకు మకర రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే, ద్వితీయంలో చంద్రరాహులు, తృతీయంలో శనైశ్వరుడు వక్రగతి, షష్టమ బృహస్పతి, సప్తమ శుక్రుడు, అష్టమ రవిబుధ కేతువులు, భాగ్యస్థిత కుజుని యొక్క సంచారం. ఇక మకర రాశి వారికి ఈ వారంలో ప్రతి పనిలో ప్రోత్సాహకరమైనటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యం పెరుగుతుంది. నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనం పొందుతారు. అనుకున్న దానికన్నా విజయవంతమైన కార్యాచరణలో ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. చక్కటి గురుబలంతో నూతన ఉద్యోగ అవకాశాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు. ఇక మకర రాశి వారికి ఏ రకంగా చూసుకున్నా ఈ వారంలో ప్రతి వ్యవహారంలో ఒక అడుగు ముందుకెళ్ళేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. షష్టమంలో గురువు యొక్క శుభప్రదమైనటువంటి ఫలితాలు కానివ్వండి, మరి తృతీయంలో శనైశ్వరుడు సానుకూలంగా ఉంటూ వక్రగతిలో ఉన్నప్పటికీ కూడా తెలివైనటువంటి నిర్ణయాలతో సమర్థవంతమైన కార్యాచరణతో మకర రాశి వారు విజయాలు సాధించుకుంటారు. స్త్రీలు పురుషులు కూడా ఈ వారంలో ఆశించిన మేరకు శుభ ఫలితాలు పొందుతారు. అయితే కొంత ఆరోగ్యపరమైన విషయాల్లో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. ఆరోగ్య విషయాల్లో అన్ని వ్యవహారాల్లో కూడా కొంత అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ కూడా సానుకూలంగా ముందుకెళ్లే వారుగా చెప్పుకోవచ్చు. అంటే చిన్న చిన్న అనారోగ్య ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అష్టమంలో ఉన్న రవిబుధ కేతుల యొక్క సంచారం వల్ల కొంత అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ దాన్ని అధిగమించి విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఇక మకర రాశి వారికి భాగ్యస్థిత కుజుడి యొక్క సంచారం రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. సినీ కళారంగాల వారికి సానుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాల వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టే వారంగా చెప్పుకోవచ్చు. నూతన వృత్తి వ్యాపారాలకు అనుకూలమైనటువంటి వారంగా మకర రాశి వారికి చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ద్వితీయంలో చంద్రరాహుల సంచారం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవిక కార్యాచరణ ఒక ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. మరి మకర రాశి వారు ఇంకా ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా అష్టమ రవిబుధ కేతువుల వల్ల ఆదిత్య హృదయాన్ని చదువుకోండి, సూర్య నమస్కారాన్ని చేసుకోండి, మనోధైర్యం పెరుగుతుంది. ధైర్యవంతమైన కార్యాచరణతో ముందుకెళ్ళి విజయాలు సాధించుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. చక్కటి ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిలో చక్కటి నిర్ణయాలతో ముందుకెళ్ళి విజయాలు సాధించుకునేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు.